వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సీఎం రేవంత్ సర్కార్ మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 4 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి కార్యకలాపాలను నిర్వహించేందుకు టీన్యాబ్ ఉన్నతాధికారులు కసరత్తు వేగవంతం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు రాష్ట్ర సర్కార్ 4 యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలుగా ఠాణాలు పనిచేయనున్నాయి. ఈ ఠాణాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ల నమోదు నుంచి మొదలుకొని అభియోగ పత్రాల దాఖల వరకు ఆయా ఠాణాల అధికారులే పర్యవేక్షించనున్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నాక ఆయా ప్రాంతాల్లోని శాంతి భద్రతల ఠాణాలకు అప్పగిస్తున్నారు. దీని కారణంగా కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాంతి భద్రతల ఠాణాల్లో రోజువారీ కార్యకలాపాల కారణంగా తదుపరి దర్యాప్తును సమర్థవంతంగా వేగవంతంగా సాగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై మాదక ద్రవ్యాలకు సంబంధించిన కీలక కేసులను నార్కోటిక్స్ ఠాణాల ద్వారానే పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నార్కోటిక్స్ ఠాణాలను హైదరాబాద్ నాంపల్లిలోని పాత కలెక్టరేట్ కార్యాలయం భవన సముదాయంలో ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరు నుంచే వీటి కేంద్రంగా కేసులు నమోదు చేసుకోవడానికి సన్నాహాలు చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 4 పోలీస్ స్టేషన్లతో పాటు ప్రాంతీయ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ల కార్యకలాపాలకు పరిధి విధించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కార్యకలాపాలు సాగించనుంది. సైబరాబాద్ ఠాణా సైబరాబాద్ కమిషనరేట్తో పాటు సంగారెడ్డి జిల్లా రాచకొండ ఠాణా రాచకొండ కమిషనరేట్లతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని కేసులతో పాటు వరంగల్ ఠాణా, వరంగల్, ఖమ్మం కమిషనరేట్లు, మురుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కేసులను పర్యవేక్షించనుంది. రైళ్లలో మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునే లక్ష్యం దిశగా వరంగల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం రైల్వే ప్రాంతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు చేసి వాటి పరిధిలోని పలు జిల్లాల కేసులను పర్యవేక్షించేలాగా పరిధులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న వనరులతో ఠాణాల్లో కార్యకలాపాలు సాగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. డీఎస్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉండనున్న వీటిని బి లేదా సి గ్రేడ్ ఠాణాలుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఒక్కో ఠాణాకు డీఎస్పీతో పాటు 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలను నియమించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని టీన్యాబ్ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఠాణాలకు బి లేదా సి గ్రేడ్ హోదా కల్పించాలని టీన్యాబ్ ఉన్నతాధికారులు విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేయడంతో ఒక్కో ఠాణాకు 50 నుంచి 70 మంది కానిస్టేబుళ్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే నార్కోటిక్స్ ఠాణాల్లో కానిస్టేబుళ్లను నియమించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. 18వ లోక్సభ ఎన్నికలు 7 దశలలో జరిగాయి. కాగా దేశవ్యాప్తంగా బీజేపీ 240 సీట్లు గెలుచుకోగా ఏపీ ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ బీహార్లోని జేడీలకు చెందిన 28 సీట్లను కలుపుకొని 268 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 8 స్థానాలలో గెలిచిన ఎంపీలు కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్నారు. త్వరలో కొలువుదీరనున్న కేంద్ర మంత్రి వర్గంలో గ్రేటర్ ఎంపీల్లో ఎవరికి చోటు దక్కుతుందోనని అటు బీజేపీ నేతల్లో ఇటు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి 3 ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అనే అభిప్రాయాలున్నాయి. గెలిచిన నేతల అభిమానులు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు అని అంటున్నారు. అంతకుముందు నగరానికి చెందిన బండారు దత్తాత్రేయకు వాజ్పేయి, మోదీ హయాంలోనూ మంత్రి పదవులు లభించడంతో ఆయన కేంద్ర సహాయ మంత్రి, కేబినెట్ మంత్రి పదవులను నిర్వర్తించారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి 2వ పర్యాయం ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డికి సైతం గత మోడీ ప్రభుత్వ హయాంలో తొలుత సహాయ, తర్వాత కేబినెట్ మంత్రి పదవులు వరించాయి. దత్తాత్రేయ కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ, కార్మిక శాఖల మంత్రిగాను పనిచేశారు. కిషన్ రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారి రాజధాని పరిధిలోని వారికి మంత్రి పదవి ఖాయంగా లభించనున్నట్లు
పార్టీ వర్గాలు భావిస్తూ ఉండడంతో ఎవరిని ఆ పదవి వరించనున్నది అనే ఉత్కంఠ కలిగిస్తోంది. ఇక కిషన్ రెడ్డికే మరోసారి మంత్రిగా అవకాశం కల్పిస్తారు అని భావిస్తున్న వారితో పాటు మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఈటెల రాజేందర్కు అవకాశం లభించొచ్చని భావిస్తున్న వారు ఉన్నారు. ఆయన క్రియాశీల పాత్రని వహించారు. అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయే తత్వం తదితర అంశాలను అధిష్టానం పరిగణనలోనికి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నుంచి గెలిచినందున అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో గెలిచిన ఇతర ప్రాంతాల వారిని పరిగణలోనికి తీసుకుంటే నగరం నుంచి ఓసీకి ఇవ్వాలి అనుకుంటే కిషన్ రెడ్డికి, బీసీకి ఇవ్వాలి అనుకుంటే రాజేందర్కు మంత్రి పదవి లభించనుంది. ఇది ఇలా ఉండగా చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సైతం మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెప్తున్నారు. ఈటెల రాజేందర్కు మంత్రిగా లేకపోతే పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన ఎంపీలు సైతం వారికి ఎవరికి వారుగా తమకు మంత్రి పదవి లభించగలదనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష రేపు జరగనుంది. ఓఎంఆర్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు టీజీపీఎస్సీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 1 నిమిషం నిబంధనను టీజీపీఎస్సీ కఠినంగా అమలులోకి ఉంటుందని తెలిపింది. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు చోటు లేదని స్పష్టం చేసింది. నిరుద్యోగుల ఆశల్లో సర్కార్ వెలుగులు నింపుతూ టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్న ప్రిలిమ్స్ కోసం 895 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 105 కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుండి కేంద్రాల్లోకి అనుమతిస్తామని కమిషనర్ చెప్పారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే 10 గంటల తర్వాత గేట్లను మూసివేస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులందరూ హాల్ టికెట్పై గత 3 నెలల్లో తీసిన పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ను అతికించాలని, హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులతో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించారు. గ్రూప్ 1 పరీక్షల్లో అనుసరించాల్సిన సూచనల గురించి కమిషన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రతిరోజు SMS రూపంలో అప్రమత్తం చేస్తోంది. ప్రతి పరీక్షా కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ను నియమించగా 3 నుండి 5 కేంద్రాలను తనిఖీ చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలను ఏర్పాటు చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. నీట్ పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పరీక్షల పేరిట బీజేపీ పేపర్ లీకేజీలను పాల్పడుతూ యువతను మోసం చేస్తుందని కాంగ్రెస్ ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో బీజేపీ అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. పరీక్షల పేరుతో బీజేపీ పేపర్ లీకేజీలకు పాల్పడుతూ యువతను మోసం చేసి వారి జీవితాలతో ఆడుకుంటోందని దుయ్యబట్టింది. నీట్తో పాటు అనేక పోటీ పరీక్షల్లో పేపర్ లీక్లు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగమయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ నెల 14న ప్రకటిస్తామన్న నీట్ ఫలితాలను ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థులు చట్టపరమైన ఫిర్యాదులను విచారణ ద్వారా పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించడం ఎలా సాధ్యమైందని ఆమె అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఫలితాలు విడుదలయ్యాక దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని ఆవేదనని వ్యక్తం చేశారు. ప్రజలు తామేం కోరుకుంటున్నారో శాంతియుతంగా ఓట్ల రూపంలో తెలియజేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని ఇటీవల ఎన్నికలు చాటి చెప్పాయని అన్నారు. ఓటర్లందరూ తమ ఓటు ద్వారా సందేశాన్ని ఇచ్చారని ఆయన రాజకీయ నేతలంతా అర్థం చేసుకోవాలని సూచించారు. తాము కోరుకుంటున్నట్లుగానే ప్రజలు తమ ఓటు ద్వారా తెలిపారని, ఇటీవల జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని చాటి చెప్పాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. గుజరాత్లోని ఆనంద్లో గల ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్లో నిర్వహించిన 43వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
కోట్ల మంది ప్రజలు తమ ఓటు ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారని, రాజకీయ నేతలంతా దాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. జయాపజయాలకు అతీతంగా పార్టీలన్నీ పేదవారి అభ్యున్నతికి పాటుపడాలన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించి మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో అభ్యర్థి విషయంలో క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కండక్ట్ అనే 4 Cలు చూసేవారని, ప్రస్తుతం అవి కాస్త క్యాష్, కాస్ట్, కమ్యూనిటీ, క్రిమినాలిటీగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 60% మందికి వ్యవసాయంతో పాటు సంబంధిత వ్యవస్థలే ఆధారమని, ఆయా రంగాల్లో నూతన ఆవిష్కరణలతో ఉత్పాదకత పెంపొందించే దిశగా కృషి చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. సెల్ ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లలకు అతిగా అలవాటు చేయొద్దని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సరైన మార్గంలో వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు పాలన విధానంలో మార్పు కోరుకున్నారు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు విజయం సాధించాయి. టీడీపీకి చెందిన నారా చంద్రబాబును కూటమిలోని మిగిలిన జనసేన, బీజేపీ పార్టీలు అధికార నేతగా నిలబెట్టి సీఎంగా నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి విజయం సాధించిన టీడీపీ నేత చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ నెల 12న ఉదయం 11:27 అధికారులు ముహూర్తాన్ని ఖరారు చేశారు. అధికారులు ఫిక్స్ చేసిన అదే సమయానికి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జోరందుకున్నాయి. ప్రజలు రావడానికి అనువుగా ఉండడంతో ఇక్కడే సభ నిర్వహించనున్నారు. వందే భారత్ రైళ్లు 2020-2021లో సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం గంటకు 76.25 కిలోమీటర్ల సగటు వేగంతో మాత్రమే నడుస్తున్నాయన్న మంత్రిత్వ శాఖ 2023-24లో ఈ వేగం గంటకు 81.38గా ఉండేదని వెల్లడించింది. భౌగోళిక కారణాలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల పలు ప్రాంతాల్లో ఈ రైళ్లు నియంత్రించిన వేగంలోనే ప్రయాణిస్తున్నాయని పేర్కొంది. వర్షాకాలంలో అన్ని రైళ్లను 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడపడం సవాలుతో కూడుకుందని వివరించింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్ నుండి దాఖలైన ఓ దరఖాస్తుకు రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. వందే భారత్ రైళ్లు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న దాని వేగం ట్రాక్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్న చంద్రబాబు ఆయన మృతి తీరని లోటుగా అభివర్ణించారు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివన్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు సిబిఎన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంవత్సర కాలం నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ అవనిగడ్డ గ్రీన్ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ పంచాయతీలో 30 మంది గ్రీన్ అంబాసిడర్లు రోజు తడి చెత్త, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు చేర్పుతారు. ప్రతి కార్మికుడికి నెలకు 6,000 రూపాయల వేతనం ఇవ్వాల్సి ఉండగా అధికారుల సొంత పనులకు తమ జీతాలను వినియోగించుకుంటున్నారని కార్మికులు ఆరోపించారు. చెత్త పనులకు మరమ్మతులు చేయించలేదని వాపోయారు. నూతన ప్రభుత్వంలోనైనా తమకు వేతనాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపిన సీఎం రేవంత్, తలసానిలు రామోజీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్యుడిగా విజయాలు సాధించిన ఆయన అక్షర యోధుడిగా పేరుగాంచారన్నారు. తగ్గిన బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ 2 రోజుల్లో తులం బంగారంపై 1000 రూపాయలు పెరిగింది. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 300, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 330 రూపాయలు పెరిగింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల ధర 67.600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 73,750గా ఉంది. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 73,750గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల ధర 67,750 కాగా 24 క్యారెట్ల ధర 73,900గా నమోదైంది. కిలో వెండిపై 2,500 పెరిగి 96,000కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర 96,000 ఉండగా ముంబైలో సైతం 96,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 1,500గా ఉంది.
జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరోప్ వెళ్లేందుకు సెలవు పొందారు. ఆయన స్థానంలో పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ అమ్రపాల్ని నియమించారు. ఇవాళ రేపటితో పాటు 23వ తేదీ సెలవు దినాలను వినియోగించుకునేందుకు అనుమతితో పాటు 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రొనాల్డ్ రాస్కు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి 23వ తేదీ వరకు అమ్రపాల్కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.